నమస్తే. గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు బీఆర్ఎస్ నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ కాళేశ్వరం పైన చర్చ జరుగుతుంది. కాళేశ్వరం పైన ఒక చిన్నపాటి యుద్ధమే కనిపిస్తూ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ ఏమో మరి కాళేశ్వరం ప్రధానంగా కన్నెపల్లి పంప్ హౌజ్ల నుంచి నీళ్లు ఎత్తిపోయాలని చెప్తా ఉన్నారు. బట్ అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉత్తమ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఎత్తిపోసే ప్రసక్తే లేదని చెప్పేసి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. సో రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం కేసీఆర్ కప్ప చెప్తే వారంలో తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ వ్యాప్తంగా మంచినీళ్ళు అందిస్తారంటూ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. డిస్కస్ చేద్దాం. దీంతో పాటు ఇతర జాతీయ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పుష్పలీల గారు అన్నారు. అక్కడ మొదటగా రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే కాళేశ్వరానికి కనుక కేసీఆర్ కప్ప చెప్తే వారంలో నీళ్ళు అందిస్తారని చెప్పేసి కేటీఆర్ ఒక కామెంట్ చేస్తున్నారు. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైతే లేదా, లేకపోతే చేయాలనే చేయట్లేదా, ఏం చెప్తారు? అసలు అసహ్యంగా ఉంది మాట్లాడుతుంటే. వాళ్ళకి ఎలా వాళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళన్నీ ఇంత ఫెయిల్ చేసినారనే ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళని మూల కూర్చోబెట్టినాక మాకప్ప చెప్పండి అని అడగడంలో అర్థం ఏమైనా ఉందా? జనాలు కూడా ఆలోచించాలి. అంటే కేసీఆర్కి అప్పచెప్తే అంటే ఆయన వస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ చేసలేదు, లేకపోతే గవర్నమెంట్లో ఉన్న మేము ఫెయిల్యూరా? మరి చేసింది ఎవరు? మీరేగా. అసలు నా ఆలోచన ప్రకారంగా ప్రజలందరూ ఎలా మారాలంటే, ఎవరైతే డ్యామేజ్ చేశారో ఆ కట్టినప్పుడు చేసిన గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి నుంచి క్యాబినెట్ మంత్రుల దగ్గర నుంచి అప్పుడు ఆ రోజు ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉరికంబం ఎక్కించాలని నన్ను అడిగి. కాంగ్రెస్ బాంబులు పెట్టి కాళేశ్వరం పిల్లర్లని కూల్చింది, పేల్చింది అనేటువంటి విమర్శలు సైతం ఇటు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. మాట్లాడడం వచ్చు కదా, నోరుకి ఇష్టం ఏదంటే వచ్చి మాట్లాడడం అనేది కేటీఆర్కు, హరీష్ రావుకు బాగా అలవాటైపోయింది. మరి అప్పుడు బాంబు పెట్టేదాకా ఆడ కాపలా కూర్చున్నావా? మరి అప్పుడు ఎందుకో చూపించలేవు, సాక్ష్యాలు పెట్టలేవు. మరి ఆ బాంబు నువ్వు పెట్టించినావా లేకపోతే వాళ్ళు పెట్టించినా? ఏమన్నా అర్థం ఉందా? టెక్నికల్ డిఫాల్ట్ అయిందని దాన్ని నువ్వు సరిగా చేయమని, మీతో చేతనవట్లేదు మాకు ఇవ్వమని మళ్ళీ నువ్వే అడుగుతున్నప్పుడు అక్కడ బాంబులు పెట్టిరని ఎలా మాట్లాడతావు? ఏమైనా కూడా ఏదన్నా మాట్లాడితే అది నడిచిపోతుంది అనేది పని పాట లేదు. దోచుకున్నారు బాగా. ఆ దోచుకున్న డబ్బులన్నీ కూడా తినడానికి బాధ లేదు. ఇప్పుడు పొద్దున్న లేస్తా పొట్ట చేత పట్టుకున్నవాడికి బాధ, కానీ ఆఖరి బాగా సంపాదించి బాగా తిని కూడబట్టుకొని తరతరాలు ఉన్న వాళ్ళకి, తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకొని తిన్న వాళ్ళకి ఇప్పుడు అవి అరగడం కోసమని మళ్ళీ తిరుగుతున్నాడు అనిపిస్తుంది నాకైతే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని గురించి ఛాలెంజ్ చేయడమో లేకపోతే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినంత మాత్రాన వీళ్ళకు ఏదో పెద్ద వేవ్ లెంత్ పెరిగిపోద్దనో లేకపోతే సోషల్ మీడియాలో హీరోలు అయిపోతున్నారని అనుకుంటున్నారు. కానీ ఆ తప్పు చేసింది మీరు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీది. అసలు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఉపేక్షించకుండా వీళ్ళని లోపల అప్పుడే వేసినుంటే ఎంక్వైరీలో చాలా బాగుండేది. కానీ ఇప్పటికి కూడా నా చెప్పిన సలహా ఏంటంటే, ఏ తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళే చేస్తామో మాకు వదిలిపెట్టండి అంటే అధికారాన్ని వదిలిపెట్టడానికి అంత సీన్ లేదు మీకు. కానీ మీరే డ్యామేజ్ చేశారు కదా. మీరు దోచుకున్న డబ్బుల నుంచి, తెలంగాణ బిడ్డలు ఉసురు తీసుకున్న డబ్బుల నుంచి మీరే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి ఇవ్వండి. మీ దగ్గర అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, అది కూడా ప్రభుత్వ ధనంతో చేసిన దాంట్లో కాంట్రాక్టర్లకు మీరు డబ్బులు ఇచ్చి చేసిన ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారో ఎవరు? నేనే ఇంజనీర్ని, నేనే డైరెక్షను, నేనే అన్న కేసీఆర్ గారు. మరి వారే మరి దీన్ని సరిగా చేసి ఇవ్వమనండి. ప్రజలకు మంచిదే కదా. మా డబ్బులు మళ్ళీ తిరిగి ఎందుకు దాని మీద ఖర్చు పెట్టమంటారు? ఒకవేళ అనుకుందాం నీళ్ళు వదిలిపెట్టండి, కేసీఆర్కి చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు, మరి ఇది కూలిపోయినప్పుడు అదంతా చేసినప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? మరి ఏం చేస్తున్నాడు? అప్పుడు కూలిపోయేదాకా చూస్తున్నాడా? మరి కేసీఆర్ ఏమైనా చేయించాడని ఎందుకు అనుకోకూడదు? మరి మాకు డౌట్ వస్తుంది కదా. మనం అప్పుడు అధికారంలో లేదు, మనకు మాట్లాడించే అధికారమే లేదు. మనకు ఎక్కడన్నా పత్రికా స్వేచ్ఛ ఇవ్వకుండా చేశాడు, ప్రశ్నించిన వాళ్ళు లోపలేశాడు. మరి ఇప్పుడేమో మేమంతా ఫ్రీగా వదిలినందుకు రోజు ఒక రకంగా, ఒక పక్కన ఆయన ఒక పక్కన ఈయన, ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతున్నారు. సో అబద్ధాలు ఎన్నిసార్లు మాట్లాడితే నిజమైపోతుందా? ప్రధానంగా రాష్ట్రంలో ఎలినో ప్రభావం ఉండబోతున్నది, కరువు రాబోతున్నది. మరి రైతన్నలు నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ టైంలో రేవంత్ రెడ్డి కనీసం సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో నిజంగా ఈ ఎలినో మీద, ఈ కరువు మీద ముఖ్యమంత్రికి అవగాహన లేదంటారా? ఎందుకు లేదండి? వీళ్ళకి ఏమో పుట్టుక నుంచి అవగాహనతో పుట్టాడా? ఈయన ఎవరు కొడుకై వచ్చినంత మాత్రం మంత్రి అయ్యాడు, కానీ ఈయన మన తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినాడా లేకపోతే తెలంగాణ బాధలు చూసినాడా? ఏదంటే అది మాట్లాడతాడు. అలా కాదు నేను అనేది. ఒక నిజంగా కూడా యథార్థంగా మాట్లాడాలంటే ఎప్పుడైనా ప్రతిపక్షాలుగా ఉండాలి, కానీ ఏదన్నా జెన్యూన్గా. ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగింది కదండి, ఇంకెవరి హయాంలో జరిగింది కాదు కదా. వాళ్ళ హయాంలో జరిగినప్పుడు వాళ్ళే దాన్ని సరిదిద్దండి. మరి సరిదిద్దాలంటే నీకు అధికారం ఎందుకు ఇస్తారు? దమ్ముంటే రా, నీ తప్పును ప్రక్షాళన చేసుకో. నేను అనేది ప్రక్షాళన. మీరు తప్పు చేశారు, దాన్ని రాటిఫికేషన్ మీరే చేయండి.
లేదు దానికి సంబంధించిన ఏదైతే డ్యామేజ్ జరిగిందో అంత డబ్బును తిరిగి ప్రజల అకౌంట్లో వేయండి. కానీ కాంగ్రెస్ ఇట్లే అడ్డుకుంటే కన్నెపల్లి పంప్ హౌస్లను 50-60 వేల మంది రైతులను తీసుకెళ్ళి మేమే ఆన్ చేస్తాం, నీళ్ళను బయటికి పోస్తామని చెప్పేసి ఒక కామెంట్ చేసారు. సో మీరు సిద్ధంగా ఈ సవాల్కు అడ్డుకుంటారా, ఏం చేస్తారు? మేము ఈయన సవాళ్ళు మేము అసలు లెక్కే పెట్టాం. ఒకటి వాళ్ళు ప్రతి సవాళ్ళు అడిగినంత మాత్రాన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ పాయింట్, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఒక పన్నాగంతో ఇద్దరు బావమరుదులు మాట్లాడడం అనేది ఎవరు లెక్క పెట్టుకోవట్లేదు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేటరీ ఇచ్చేశారు. వీళ్ళు చేసిన తప్పులని చూసే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు దీనికి ఈయన సవాలు విసిరినంత మాత్రం వెంటనే మేము ఊగిపోయి వెంటనే సమాధానం చెప్పేంత టైం ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం సరిపోవట్లేదు 24 గంటలు. రెండోది ఏంటి, ఇప్పుడు ఆ సవాలు వదిలాడు, సరే అది నీళ్ళు వదిలితే బాగుంటుంది, దానికి మేము గ్యారంటీ ఇస్తామని అంటున్నారు. ఎవరు అవసరం లేదు, మీరు ఒక పని చేయండి, మీ యావత్ ఫ్యామిలీ ఉంది కదా, వచ్చి ఈ 44 గ్రామాలు మునిగిపోతాయని ఎవరైతే టెక్నికల్గా మనకు వాళ్ళు చెప్తున్నారు, అది వదిలితే కానీ 44 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది అంటున్నారు. సో అలాంటిది కాదు, మేము చేస్తామని ఎక్స్పర్ట్స్ లాగా వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని దాని ముందు నిలబెడదాం. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని దాని ముందు నిలబెట్టి రైతులకు ఏదైతే తప్పుడు మాటలు చెప్పి ప్రజలకు తప్పుడు మాటలు చెప్తున్న వాళ్ళను ఆ డ్యామేజ్ అంటే మొత్తాన్ని వదలకుండా టెక్నికల్గా కొంత వాటర్ను వదిలేసి ఈ ఫ్యామిలీని ముందు నిలబెడదాం. ఫస్ట్ వీళ్ళు బతికొస్తే చూద్దాం, ఆ తర్వాత మిగతా దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే అంత ఈజీగా మాట్లాడతాడు ఏంటండి, అదేమో సిమెంట్ వేస్తే అతికిపోయేదా అంత పెద్ద ప్రాజెక్టు? లేదంటే అంత టెక్నాలజీ నీ దగ్గర ఉంటే ఓ ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన మాట్లాడేవాడివి కదా, మరి మీరు చేయించండి చూస్తాము. మాకు చేతగాదు అనడం కాదు, తప్పు మీరు చేశారు సరిదేయండి అని నేను అంటున్నాను. ఇది చేతగాడు అనే దానికి కాదు, నేనే కనుక దాని కనుక అంశాల్లో గట్టిగా తీసుకొని మాట్లాడమనే అవకాశం వస్తే అసలు మిమ్మల్ని వంగబెట్టి అక్కడ ఆ ప్రాజెక్ట్ని ఆ ప్రజల ముందు ఆ టెక్నికల్గా లాస్ ఎవరి ద్వారా జరిగింది, ఇన్ని డబ్బులు వృధా అయిపోవడానికి కారణము 50 లక్షల రూపాయలు కనీసము నీళ్లు రాకుండానే కరెంటు మోటార్స్ కోసం కట్టవలసి వచ్చింది. అవన్నీ కూడా మీకు కనపడట్లేదా, ప్రజలకు తెలియట్లేదా? సో వీళ్ళు ఏది మాట్లాడితే ఇంకా నేనే రాబోతున్నా, మా అయ్యే రాబోతున్నాడు. మరి మీ అయ్యే వస్తే మీరెందుకు తిరుగుతున్నారు? మీ అయ్యే కదా ఆ ప్రాజెక్టులో టోప్ వేసుకొని 190 సార్లు పువ్వులు చల్లి పూజలు చేసి యజ్ఞాలు హోమాలు చేసి నేనే దీనికి భగీరథుణ్ణి అని చెప్పుకున్న ఆయనకి. మరి ఆయన మాట్లాడటం లేదే, మీరిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎలాగో ముఖ్యమంత్రులు అయ్యే ఛాన్సే లేదు, హరీష్ రావుకి లేదు, మన కేటీఆర్కి లేదు. ఇక మళ్ళీ ఆయన లేపడం కోసం ఆయనే దిక్కు కదా మీకంటూ సొంత తెలివి ఏం లేదు కదా. మీకు ఒకవేళ ఉన్నా కూడా మీకు ఆ టాలెంట్ లేదని తెలిసే కదా పాపం కేసీఆర్ గారు ఆరోగ్యం బాగలేకున్నా ఆయన అంతవరకు కష్టపడుకుంటూ వచ్చినాడేమో అనేది మాకెందుకు అభిమానం అంటే, ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీ అయినా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరికైనా కానీ ఒక తెలంగాణ విషయం లోపల ఒక అధినేతగా కష్టపడ్డాడు అన్న ఒక అభిమానం అందరికీ ఉంది. అంతే రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఇంకా ఆయన మించినోడు ఎవరు లేదంటే మరి ఇచ్చినోళ్ళు ఎక్కడ బాయ్? తెలంగాణ ఇచ్చిన వాళ్ళం ఎవరు? కాంగ్రెస్ వాళ్ళమే కదా, సోనియమ్మనే కదా. సోనియమ్మని దేవతగా చెప్పిన మీ అయ్యని మళ్ళీ దయ్యంలాగా చూపించడము, మీరు దయ్యాలాగా మమ్మల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నవ్వాలి ఏడవాలి ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంకా కేంద్ర ప్రభుత్వం గురించి డిస్కస్ చేస్తే, రేపు వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, డీలిమిటేషన్, ఈ 2 బిల్లు గతంలో వీగినటువంటి పరిస్థితి. సో ఈసారి ఖచ్చితంగా ఇవి అమలవుతాయి, చట్టంగా మారుతాయని ఒక చర్చ జరుగుతుంది. సో ఏం చెప్తారు మీరు ఒక కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసిన? అంటే కేంద్రంలో జరుగుతున్న రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో నేను పనిచేశాను, కేబినెట్ మంత్రిగా ఉన్నాను, నేను బీజేపీలో కూడా పనిచేశాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళంతా కూడా బీజేపీ ఆల్రెడీ ఒక వ్యూహాత్మకంగా మైండ్ సెట్తో, మైండ్ గేమ్తో ఈ భారతదేశాన్ని ఒక కుట్రతో దీని మొత్తానికి నాశనం చేయాలనే సంకల్పంతో వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బేస్ తీసుకొని బీజేపీ ఇప్పటి వరకు గెలుస్తూ వస్తుంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ వీళ్ళకి వెనక నుంచి సపోర్ట్ చేయదో, గ్రాస్ రూట్ నుంచి పనిచేస్తూ అధికారం రావడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. వితౌట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదు, అది అవునన్నా కాదన్నా. కానీ ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న అమిత్ షా అండ్ మోదీ యొక్క తత్వాన్ని తెలిసిన తర్వాత వీళ్ళన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు వ్యతిరేకించిన సందర్భాలు మనకు చాలా కనపడ్డాయి.
కానీ అమిత్ షా అనే అతను ఒక కుట్రపూరితమైన ఆలోచన విధానాన్ని కలిసిన వ్యక్తి చట్టాలు ఏ రకంగా వాటిని తీసుకురావాలంటే 2/3 వంతు 3/2 వంతు అంటే మెజారిటీ ఉండాలి పార్లమెంట్లో 3 వంతు మెజారిటీ కనుక ఉంటే ఆ మెజారిటీ ప్రకారంగా మనకి పార్లమెంట్లో ఏ చట్టమైనా చేసుకోవచ్చు. ఆ చట్టాలకు రావాలంటే వీళ్ళకు మెజారిటీ సరిపోలేదు గతంలో. అందుకని ఏం చేశారు, మొన్న రాఘవ చెడ్డా లాంటోని ఈ వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్న కొంతమందిని కానీ, లేదా ఆప్ పార్టీలో ఉన్న వాళ్ళని కొంతమందిని కానివ్వండి, లేకపోతే ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా గెలిచిన వాళ్ళను కొనుక్కునే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో పాపము ఎవరు ముఖ్యమంత్రిగా ఒక లేడీగా ఉండి 3 సార్లు కూడా ఆమెను ఓడించలేక మమతా బెనర్జీ గారి పార్టీని కూడా విచ్ఛిన్నం చేసేసి వాళ్ళ ఎంపీలను కూడా ఒక 10 మంది చేరితే, ఒక 7 మంది చేరితే 10 మంది చేరితే అందులో పార్లమెంట్లో ఒక యాక్ట్ ఉంది. అందులో వీళ్ళని వాళ్ళ సపోర్ట్గా మద్దతుదారుగా చేరడానికి అవకాశం ఉంటుంది పార్లమెంట్లో. అంటే ఫుల్ ఫ్లెడ్జ్లా వీళ్ళు రారు, కానీ అనుబంధంగా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకొని చక్కగా లౌక్యంగా తెలివిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళని విచ్ఛిన్నం చేసేసారు, వాళ్ళని కొంతమంది తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు మెజారిటీ కావాలిగా బిల్లుల కోసమని. గతంలో వీగిపోవడానికి కారణం ఏంటంటే మహిళా బిల్లును ముందు చూపించి వెనక నుంచి రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని పెట్టాలని చూశారు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రజలను చాలా వరకు చైతన్యం చేసి ఇవి దొంగ చట్టాలు, ఇవి చేయడం వల్ల చాలా మనకి సౌత్లో చాలా నష్టం జరుగుతుంది, కాబట్టి మనం దేశానికి కూడా ఇది పెద్ద నష్టమే, రాష్ట్రాలకు చాలా నష్టమే, కాబట్టి బీ అలర్ట్ అని చెప్పి జనాల్లో చైతన్యం చేయడం వల్ల ఈ చట్టాలు వీగిపోవడం జరిగింది, వాళ్ళకు మెజారిటీ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఏం చేశాడు, రాఘవ్ చెడ్డా లాంటి మెల్లగా తీసుకొని వచ్చేసి బయటకు తీసుకొచ్చి ఒక 7 మందిని తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ 7 మందే కాకుండా అంటే అతను లోక్సత్తా మన ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తీసుకోవడమే కాకుండా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా కొనుక్కోవడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు మన దగ్గర తెలంగాణ ఆంధ్రాలో కూడా మనకి పెరుగుతాయని అంటున్నారు. ఇది చాలా శుద్ధ అబద్ధం అండి. ఎందుకంటే పాపులేషన్ బేస్డ్గా డీలిమిటేషన్ చెయ్యాలి అంటే జనాభా ప్రాతిపదికన అన్నిట్లో భారతదేశంలో అత్యధికమైన రాష్ట్రము ఏదంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ హిందుత్వంతో వీళ్ళు యోగి గారిని అక్కడ పెట్టడం జరిగింది. ఆ యోగి గారి ప్రాంతంలో కనుక విభజన చేస్తే హయ్యెస్ట్ ఇప్పుడున్న సంఖ్య కంటే కూడా 500 పైన ఉన్న వాళ్ళలో 75% వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళ సంఖ్య 50% పెరగడానికి అవకాశం ఉంది. అలాగే మిగతావన్నీ కలుపుకుంటే వాళ్ళకు 75% మెజారిటీ వస్తుంది. అంటే నార్త్లోనే ఎక్కువ మంది ఎంపీలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళు ఏ చట్టం అయినా కూడా గుడ్డిగా ప్రజాస్వామ్యాన్ని చంపేసి ప్రతిపక్షాల యొక్క వాయిస్ నొక్కేసి వాళ్ళు ఉన్న పలంగా చట్టాలను పాస్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ మెజారిటీ, దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఫుల్ మెజారిటీ ఉన్న వాళ్ళదే అన్నీ చెల్లుతాయి. కాబట్టి అది తప్పైనా ఒప్పైనా ప్రజలకు నష్టం జరుగుతున్నా రాజ్యసభ అనేది కేవలం నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని వీళ్ళు పాటించాలని మెజారిటీ ఉన్న గవర్నమెంట్కి అది అచ్చిరాదు, అవసరం కూడా లేదు. ఏదో ఇన్ఫార్మల్గా పంపిస్తారు, కానీ అది ఫార్మల్గా ఆ చట్టాన్ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రాజ్యసభ మెంబర్లకు సభ్యులకు అవకాశం ఉండదు. కాబట్టి లోక్సభ వాళ్ళను కొనుక్కుంటే పోతుందని వీళ్ళందరికీ కూడా వాళ్ళకి మంత్రి పదవులు ఆశ చూపించో, డబ్బుల పరంగానో, లేకపోతే ఈడీ కేసులు అని చెప్పు ఈ రకమైన అన్నీ పెట్టేసి వాళ్ళను కొనేసుకుంటున్నారు. ఈ రకంగా కొనడం వల్ల రాజకీయం ఒకప్పుడు వాజ్పేయి గారు ఉన్న బీజేపీ మీద ఒక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఇది బీజేపీ పార్టీ కాదు, దొంగల పార్టీ లాగా అయిపోయింది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడం అంటే ఎక్కడైనా గెలవలేని సత్తా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు. ఆ ఓడిపోయిన వాళ్ళు ఎక్కడైతే గెలిచిన రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టి ఆ ఎంపీలను వీళ్ళు వెనక నుంచి పంపించి వాళ్ళని గెలిపించి ఆ తర్వాత అక్కడ ఓడగొట్టడానికి ఆ రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టి ఓడగొట్టి అక్కడి నుంచి వాళ్ళని కొనుక్కోవడం ముందే పంపించారు కదా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి. అలాగే ఇప్పుడు మరి విజయ్ దగ్గర కూడా ఇదే లెవెల్లో చేద్దామని ప్లాన్. స్టాలిన్ గారు ఇంతకుముందు అసలు అగెనిస్ట్గా మాట్లాడిన స్టాలిన్ గారిని కూడా ఇప్పుడు మళ్ళీ దువ్వుతున్నారంట. అంటే ఏంటి, అగెనిస్ట్గా రాష్ట్రాలు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళ పార్టీనే ఉండాలి తప్ప వేరే పార్టీ ఉంటే మనుగడ సాగించకూడదు. అంటే ఏంటి, రాష్ట్రాలు తమ సొంతంగా తమ పరిపాలన సాగించకుండా అంటే వికేంద్రీకరణలాగా ఉండాలి అనాలంటే రాష్ట్రాలు వాళ్ళు పరిపాలించుకునే అధికారం ఉండాలి. కానీ వీళ్ళు అలా కాకుండా మొత్తం కేంద్రీకృతంగా అంటే అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే అధికారాలలో ఉండాలి, వాళ్ళ చేతిలోనే పవర్ ఉండాలి, వాళ్ళ చేతుల్లోనే పరిపాలన సౌలభ్యాలు ఉండాలి, వాళ్ళ చేతుల్లోనే
కేంద్రంలో ఉండే ఈడీలు అన్నీ ఏమున్నా ఎలక్షన్ కమిషను అలాగే కోర్టులను కూడా వీళ్ళు మభ్య పెట్టేసి అన్ని వాళ్ళ కంట్రోల్లో చేసుకుంటున్నారు. జనరల్గా ఇప్పుడు అయోధ్యకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అయోధ్యలో జరిగినటువంటి విరాళాలు కావచ్చు, లేకపోతే నగదు కావచ్చు, అక్కడ బంగారం కావచ్చు, ఇదంతా కూడా చోరీకి గురైంది. దగ్గర దగ్గర 70 రోజులు 42 సార్లు ఏమో చోరీకి గురైనటువంటి పరిస్థితి. సో ఎందుకు ఈడీ లేకపోతే సిబిఐ, ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ఎంట్రీ ఇవ్వట్లేదు అనేది సామాన్యుల ప్రశ్న. ఏం చెప్తారు మీరు? అదే కదా నేను ఇంతకుముందు చెప్పాను కదా, అవన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టిన ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఎవరు? వాడు ఉత్తరప్రదేశ్లో యోగి గారు ఉన్నారు. యోగి గారు ఎవరు? బీజేపీ కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళు నింద వేసుకోరు కదా. ఏదైనా ఒక దేవుడి గుళ్ళోనండి బాబు ఇంత అరాచకాలు, ఇంత దౌర్భాగ్యము, ఒక దేవుడి గుడిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మనుషులతోటి ఒక ట్రస్టీ రూపంలో లోపలికి వెళ్ళిన వాళ్ళు ఆ రకంగానే కాకుండా మీరు ఎందుకు ఆలోచించరు? ప్రజలు కూడా ఆ ఆ టెంపుల్ కట్టడంలోనే చాలా నష్టాలు చేశారు వీళ్ళు. ఒకటి ఆ టెంపుల్ యొక్క దాన్ని కట్టేటప్పుడే చాలామంది పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు. అక్కడ కూల్చేసి రాముడు అని దానిలో పెట్టినా పాపం అక్కడ ప్రజలు ఓర్చుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈయనెవరు మోదీ గారు అక్కడి నుంచే పోటీ చేశారు. ఎందుకంటే నేను టెంపుల్ కట్టాను కదా, ఆ ఓట్లన్నీ నాకు పడతాయి అనుకున్నారు. కానీ ఆ ప్రజా వ్యతిరేకతతోటి ఒక రాముని పెట్టినా సరే వాళ్ళు ఓడగొట్టారు. రెండోది అక్కడ ట్రస్టీ మెంబర్స్ని ఎవరు పెట్టారు? ఎవరైతే యూపీ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉండే ట్రస్టీ, ఆ ప్రాంతంలో ఉన్న ట్రస్టీ వాళ్ళు ఏర్పరిచిన వ్యక్తులే అందులో ఉండడం జరిగింది. మరి దానికి రిసిట్లు ఇవ్వకుండా 3 సంవత్సరాల వరకు కూడా రిసిట్లు, ఇటుకలు ఇచ్చారంటండి, వెండి ఇటుకలు అసలు ఎన్నో ఇచ్చి వాళ్ళ ఆధారాలతో సహా అక్కడ పెడితే రోజుకి ఇలా మాయం చేస్తూ ఉంటే మరి దానికి బాధ్యత వహించవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా రాజీనామా చేయాలి. ఇది మనకు తెలిసింది ఒకటే, ఇంకా తెలియకుండా ఎన్నో జరిగినాయో మనకు తెలియట్లేదు. అలా ఉత్తరప్రదేశ్ అంతా చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా వరకు చాలా పుణ్య ప్రాంతం అనుకుంటారు, అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. మరి అన్నిట్లో కూడా ఉన్న పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు. సో ఇట్లా దేవుడు ఒక దానికి సంబంధించిన ఈడీని ఎందుకు వేయరు అంటే వేయరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న సంస్థలే కదా, ఈడీ అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. అలాగే ప్రతిదీ కూడా ప్రతి కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయపెట్టించో లేకపోతే ఒక ఎంపీలను భయపెట్టించడానికి వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ తప్పుల మీద వాళ్ళు ఎంక్వైరీలు వేసుకోవడానికి ఎలా వేసుకుంటారండి? అది మీరు ఒకసారి గమనించండి ప్రజలు కూడా. అంటే ఇప్పుడు ఎవరిని? హిందువుల మనోభావాలని, భక్తుల యొక్క మనోభావాలని, ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టను ఈ రకంగా భంగం పరిచిండ్రు అంటే ఇక్కడ పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత కాదా? భారతీయ జనతా పార్టీ అనేది ఒక హిందూ మతతత్వ దేశము అలా మార్చాలన్న కుట్ర జరుగుతున్నప్పుడు హిందూ దేవాలయాల్లో జరిగేదానికి రక్షణ లేకపోతే, ఇక దేవుడి గుళ్ళకే రక్షణ లేనప్పుడు, దేవుడినే రక్షించుకోలేనప్పుడు ఇక ప్రజల గురించి వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించాలి. సో ఇది మొత్తం మీద తెలంగాణ కాళేశ్వరం రచ్చపైన కూడా పుష్పల్లి గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు వందలాది గ్రామాలు మరి అక్కడ నేలమట్టమైనటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల ప్రాణాలు పోతాయి, పాడి పశువు పంట మరి పూర్తిగా మరి ఆ నదిలో కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక ఆ గేట్లను ఓపెన్ చేసినా, ఆ నీళ్ళు ఎత్తిపోసినా ఇంత ప్రమాదం ఉంటుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ ముందుగా ఆ గేట్ల ముందు ఉండండి, మీరు కనుక అక్కడ తట్టుకొని నిలబడితే అప్పుడు గేట్లు వదులుదామంటూ ఒక సెటరికల్ కామెంట్ అయితే పుష్పల్లి గారు చేసినటువంటి పరిస్థితి. చూద్దాం ఈ కాళేశ్వరం మరి ఇష్యూ ఇంకా నడుస్తూ ఉందా, లేకపోతే ఇక్కడితో పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా, ఏం జరగబోతుంది, భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.